హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనిస్ ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ కర్రీని ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. రైస్లోకి బాగా కలుస్తుంది. జనరల్గా ఇట్లాంటి బీట్రూట్, క్యారెట్ ఇలాంటి కర్రీస్ ఏంటంటే కొంచెం ముక్కలుగా పొడి పొడిగా ఉంటుంది. రైస్లో కలవు. జస్ట్ పప్పులోకో చట్నీలోకో మనం ఆ ముక్కలు అలా పెట్టుకొని తినడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఈ ప్రాసెస్లో మనకి అసలు వేరే కర్రీ కూడా అవసరం లేదండి. మనం ఇది రైస్లో కలుపుకుంటే ప్రాపర్గా రైస్ అంతా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఇంతవరకు తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇలాంటి హెల్దీ కర్రీని నేను ఎలా చేస్తానో చూపించాలనుకుంటున్నాను. బీట్రూట్, క్యారెట్, తోటకూర ఇట్లాంటివి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మనం తీసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి ఇట్లా హెల్తీగా ఉండే ఎవరికి కూడా అంత బాగా నచ్చవు. వాటిని నచ్చేలాగా చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. బీట్రూట్ కట్ చేయడానికి టైం టేకింగ్, కానీ దీన్ని మనం కుక్ చేయడానికి చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే మనం ఇందులో యూస్ చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచివండి. ఇదే ప్రాసెస్లో మనం క్యారెట్ని కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే వేరే లెవెల్.